ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను మీ అస్మా. ఈరోజు మనతో డాక్టర్ నందిమండలం వేణుగోపాల్ గారు, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన్ని అడిగి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమాగా చెప్తూ ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? చూసే ప్రేక్షకులందరూ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. కంటోన్మెంట్ ఎలక్షన్స్లో ఎలాగ ఎగరేసామో అలాగే ఎగరేస్తాం. అందుకనే ముగ్గురు మంత్రులకి ఆ బాధ్యత అప్పచెప్పడం సీఎం గారు. ప్లస్ మేమంతా కూడా ఒకసారి కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది. చాలా కాంగ్రెస్కి విజయాలు 100% అవకాశం ఉన్నాయి. ఈ మధ్య మీరు ఈ రేసులో ఆల్రెడీ మన అజరుద్దీన్ గారు ఎమ్మెల్సీగా ఆయన అవకాశం దక్కించుకోవడం, ఇప్పుడు రేసులో మీకు చూస్తే నవీన్ యాదవ్ గారు, బొంతు రామ్మోహన్ గారు, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. 100% గెలిచే వాళ్ళకే ఈ సీటు ఏఐసిసి అధిష్టానం ప్రకటిస్తుంది, మరియు తప్పకుండా గెలుస్తాం. ఈ మధ్య వాళ్ళకు కూడా అర్థమైంది మొత్తం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకి. ఇందులో పనులు జరగాలంటే ఉన్న ప్రభుత్వంతోనే అవుతుంది. ఉన్న ప్రభుత్వమే పనులు చేయగలదు, దానికి కేటాయించగలదు, డబ్బులు పూర్తి చేయగలదు. ఈ పేదల ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. తప్పకుండా మేము గెలుస్తాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మాతో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. నా పేరు అస్మా. ఈరోజు మనతో డాక్టర్ నందిమండలం వేణుగోపాల్ గారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయనతో అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, 42% బీసీ రిజర్వేషన్స్పై మీ అప్డేట్ ఏంటి? 42% రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర అప్పుడు మాట ఇచ్చిన దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కాకముందే పీసీసీలో ఉన్నప్పుడే దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాం. వచ్చిన మాట ఇచ్చినట్టు మేము మొదలుపెట్టి కొలగణన చేసేసాం. దేశంలో ఎక్కడా లేనిది తెలంగాణ రోల్ మోడల్గా. దీన్ని బాగా ఒత్తిడి తీసుకురావడం కోసం మనం ఢిల్లీకి వెళ్ళి మన పార్లమెంట్ సమావేశాలప్పుడు అందరినీ కలవడం, కాంగ్రెస్ ఎంపీలని ప్లస్ ఇండియా కూటమి వాళ్ళని కలవడం, ఒత్తిడి తీసుకురావడం, రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగి తీయకపోవడం, మోడీ గారి అపాయింట్మెంట్ పీఎం గారి అడిగి తీయకపోవడం మీరు చూసే ఉంటారు. అయితే ఇక్కడ గవర్నరు దగ్గర పంపిస్తే మేము అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ కాలేదు. గవర్నర్ గారు రాష్ట్రపతి పంపిస్తే అక్కడ కాలేదు. తీవ్రమైన ఒత్తిడి చేసినా కూడా కాలేదు. సరే, ఇంకా ఏం చేయాలి? జీవో అన్న విడుదల చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ కన్నా వెళ్ళాలి. అట్లీస్ట్ ఆ 42 రిజర్వేషన్స్ మేమిస్తే మిగతా వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడైనా ఆమోదింపజేస్తారేమో చూద్దాం. కాబట్టి ఏది ఏమైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షాన ఉన్నాం. బీసీలు కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. సో వాళ్ళకి న్యాయం చేయడానికే మేము ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఆల్సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి.